Radio City Wrong Story by Radio City RJ Sid. రేడియో సిటీ 91.1 FM. నేను మీ హైదరాబాదీ గాలి బాయ్ సిద్ధు. వెల్కమ్ టు యట్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రేడియో సిటీ రాంగ్ స్టోరీ. అటు హాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, టాలీవుడ్ ఏ వుడ్ని డిఫరెన్షియేట్ చేయకుండా అన్ని వుడ్ల సినిమాల స్టోరీలను తీసుకుని వాటికి క్రేజీ ట్విస్ట్లు ఇస్తూ నీకు ఎండ్లెస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడే నా పని. తెలుగు సినిమాలలో, సీరియళ్లలో ఒక గ్రేట్ ట్రెండ్ నడుస్తుందన్న. సినిమా పాటల్ని నెక్స్ట్ సినిమా టైటిల్ గా మార్చేయడం అలవాటు. ఇప్పుడు ఇష్కు సినిమా ఉందా, దాంట్లో చిన్నదనం నీ కోసం సాంగ్ ఉందా, దాన్ని నెక్స్ట్ టైటిల్ గా చేసేసారు. నిన్నే పెళ్లాడతలో ఎటో వెళ్ళిపోయింది మనసు పాట ఉందా, అది నానిగారి సినిమా టైటిల్ అయిపోయింది. అప్పట్లో చిరుగారి పడి లేచే మనసు నెక్స్ట్ శర్వానంద్ గారి టైటిల్ అయిపోయింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే. వాటిలో ఒక టైటిల్ ని తీసుకుని సినిమాగా తీసిన అద్భుతమైన రామ్ కామ్ సినిమా గురించే మాట్లాడుకుంటున్నాం ఈ రోజు. దాని పేరే చూసి చూడంగానే. ఇది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? చలో సినిమా నుంచి పుట్టుకొచ్చింది. ఇక తెరెత్తి స్టోర్లోకి అడుగు పెడితే నా పేరే సిద్ధు. తన అకాడమిక్ లైఫ్ అంతా వాళ్ళమ్మ కంట్రోల్ చేస్తుంటది చిన్నప్పటికేంచి. ఆడాలన్నా, పాడాలన్నా, నవ్వాలన్నా, దుంకాలన్నా, ఏడవాలన్నా, ఏం చేయాలన్నా కానీ సిద్ధు వాళ్ళ అమ్మ ఎట్లా చెప్తే అట్లా నడవాలా, మార్కులు ఎన్ని చెప్తే అన్ని తీసుకురావాలా. ఇది కథ ఇంట్లో. అండ్ యాజ్ యూజువల్ ఇండియన్ పేరెంట్స్ వాళ్ళ పిల్లల కోసం ఏం కోరుకుంటారు చెప్పు? ఒక మంచి లైఫ్. కానీ అది ఇంజనీరింగ్ చేసిన తర్వాతనే రావాలా. అట్లనే సిద్ధు కూడా ఇంజనీరింగ్ లో జాయిన్ అవుతాడు. ఇంజనీరింగ్ ఫినిష్ చేయాలంటే 2 విషయాలు మ్యాండేటరీ. 1 బ్యాక్లాగ్లు ఉండకూడదు. 2 సెమ్కి మినిమం 75% అటెండెన్స్ ఉండాలా. 3 జూనియర్ పిల్లతో లవ్లో ఉండాలా. సిద్ధు లైఫ్ లో కూడా అదే జరుగుతుంది అనుకో. జూనియర్ అయిన ఐశ్వర్యతో ప్రేమలో పడిపోతుంది. అండ్ తను కూడా సీనియర్ అన్నాక మాత్రం క్రష్ ఉంటుందని డోయ్, అది వర్కౌట్ అయిపోతుంది. ఇక క్లాస్ రూమ్ అన్నాక కలర్స్, లవర్స్ మధ్య జెలస్ కామనే కదా. ఐశ్వర్య అందరితోనూ క్లోజ్గా ఉందని చెప్పేసి మనోనికి కోపం వస్తుంది. ఈ అసూయ కోపంగా మారి, కోపం ఉద్వేగంగా మారి, ఉద్వేగం ద్వేషంగా మారి మనోడు ఫైనల్ ఇయర్ వచ్చేటాలకు వీళ్ళిద్దరు ఎడిపోతారు. అంటే బ్రేకప్ సీన్ వరకు రారు కానీ అసలైన బ్రేకప్ అయ్యేది ఐశ్వర్య వాళ్ళ అమ్మయ్య ఒప్పుకోరని చెప్పేసి. ఫైనల్ ఇయర్ కి అయితే అడుగు పెట్టిండు కానీ ఎగ్జామ్ రాసి పాస్ కావాలి కదా. ఈ పిల్ల మీద ఉన్న కోపంతోనే డిప్రెషన్ లోకి పోయి కూరలో ఉప్పు ఎక్కువ అయితే కుక్కర్ ని పాత సామాన్లను అమ్మేసినట్టు ఐశ్వర్యతో బ్రేకప్ అయితే ఆ విషయం గురించి డిప్రెస్ అయిపోయి ఎగ్జామ్ వదిలేసి క్విట్ చేసేసి ఇంజనీరింగే తన కాదనుకుంటాడు. మనకేమో ఫ్యాషన్ ఫోటోగ్రఫీ అంటే ప్యాషన్. ఇప్పటికిప్పుడు ర్యామ్ మీద నడిచే ఫ్యాషన్ మోడల్స్ ఫోటోలు తీయాలంటే ఫస్ట్ దానికి ఎక్స్పీరియన్స్ కావాలా. అక్కడైతే డీజే మ్యూజిక్, ఇక్కడైతే బ్యాండ్ బజా భారత్, అక్కడైతే స్కర్ట్లు, ఇక్కడైతే చీరలు, అక్కడైతే ప్యాంట్లు, ఇక్కడైతే పట్టుపంచలు. ఏదైతేనే 2 ఫోటోగ్రఫీలు ఒకటే కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుందాం అని చెప్పి పెళ్లిళ్ళ ఫోటోగ్రాఫర్ అవుతాడు. అట్లా జీవితం సాగిపోతూ ఉంటది. మెల్లగా మూవ్ ఆన్ అయిపోతూ ఉంటాడు మన ఐశ్వర్య నుంచి. ఒకరోజు పబ్లో ఒక పిల్లని కలుస్తాడు. తన పేరే శృతి. ఈ పిల్లని ఎన్నో చూసినట్టుంది చెప్పమా అని చెప్పి ప్రైవేట్ గా పలకరించేకి పోయే టైంలో ఐశ్వర్య, శృతి ఇద్దరు హగ్ చేసుకుని సారీ చెప్పుకుంటారు ఒక్కొక్కరు. ఏటి జరుగుతుంది? థియేటర్లో కూర్చొని పాప్కార్న్ తింటుంటే దాని మధ్యలో పీచ్ మీటర్ వచ్చినట్టు ఈ ట్విస్ట్ ఏందని అట్లా షాక్ అయి షేక్ అవుతాడు. కానీ వాళ్ళిద్దరి కామన్ ఫ్రెండ్ అయిన యోగితోనే తెలుసుకుంటాడు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని. అసలుకి శృతి ఇంజనీరింగ్ లో తిన జూనియర్ అని. 4 years బ్యాక్ ఒక పిల్ల నిన్ను చూస్తుందిరా అబ్బాయి, నీ మీద క్రష్ ఉన్నట్టుందని చెప్పింది శృతి మీదనే. నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయి ఐశ్వర్య కింద పడ్డవరా. చీకట్లో బాణం వేసినావు, ఐశ్వర్య పడిపోయింది. సర్లే నీ లైఫ్ సాగిపోతుంది కదా అని చెప్పేసి నేను కూడా గమ్మునున్నా అని చెప్పి ఉంటాడు. ఏంది ఇంత మంచి ఆపర్చునిటీ నేను మిస్ చేసుకుంది, ఇంక ఇడిచేదేలే అని కొన్ని రోజులు టైం చూసుకొని మంచి టైం తీసుకుని శృతికి ప్రపోజ్ చేసే టైంకి US నుంచి విరాట్ వచ్చింటాడు. విరాట్ ఎవరో కాదు, పిల్ల ఫియాన్సే. అవును, శృతికి నా మీద క్రష్ ఉంటే శృతి ఎందుకు ఈ విషయం నాకు చెప్పలేదు, ఐశ్వర్యకి ఎందుకు తగిలిచ్చింది అంటే, తగులుకోవడం అయితే ఇద్దరు ఇష్టమే కదా. ఐశ్వర్య వేరే వాళ్ళతో క్లోజ్ గా మూవ్ అవడం చూసి ఏం జరుగుతుందా అని ఇన్వెస్టిగేట్ చేస్తే బూడు పుటానీలు నడుపుతుందని తెలుసుకుని తన ప్రేమ సాక్రిఫైస్ చేసి ఇంకొకరి ప్రేమ నిలబెడుతుంటే ఆ ప్రేమ నిజాయితీగా లేదని తెలుసుకుని శృతినే తనకి ఈ కారణం ఏది చెప్పకుండా ఐశ్వర్యాన్ని సిద్ధుతోన బ్రేకప్ చేయిస్తుంది. అందుకు స్టార్టింగ్ లో మా అమ్మాయి ఒప్పుకోరు అని అబద్ధం చెప్పి బ్రేకప్ చేసుకునేది. ఆ కథ అట్లా నడిచిపోయింది. ఇప్పుడైతే మూవ్ ఆన్ అయిపోయింది. విరాట్ వచ్చున్నాడు, పెళ్లి చేసుకోవాలి. కానీ మన సిద్ధుకేమో ఇన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత లైఫ్ లో మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాడు. ఎగ్జాక్ట్లీ అట్ దట్ మూమెంట్ జిందగీలో ఒక తలుపు మూసుకుపోతే ఇంకా తలుపు తెలుసుకున్నట్టు మోడల్ ఫోటోగ్రఫీకి ఆపర్చునిటీ దొరుకుతుంది. లెన్సులు, కెమెరాలు, ట్రైపాడ్లు కళ్ళ ముందున్నా కానీ కాన్సన్ట్రేషన్ మాత్రం శృతి మీద ఉంటుంది. ఇది కాన్సన్ట్రేట్ చేయలేక, అది చూసుకోలేక, ఇక్కడ ఫోకస్ పెట్టలేక, కెమెరాలను ఫోకస్ పెట్టలేక జాబ్ అయితే పోగొట్టుకుంటాడు. ఇంట్లో కూర్చొని డిప్రెస్ అయిపోతుంటాడు. ఇంతలో శృతి పెళ్లి రోజు రానే వస్తుంది. ఇంత మంచి ఆపర్చునిటీ నేను వదులుకోలేనరా బాబు అని పరిగెత్తుకుంటూ శృతి ఎక్కడైతే పెళ్లి చేసుకుంటుందో అక్కడ పోయి ఆగరా అనే లోపు సిద్ధుకే రివర్స్ లో ఒక షాకింగ్ న్యూస్ తగులుతుంది. పీటల మీద కూర్చుని శృతి కళ్ళల్లో నీళ్లు. ఏదో పెళ్లి పెటాకులైన సీన్ కనిపిస్తుంది. లాంగ్ బ్యాక్ ఐశ్వర్య చాలా మందితోనూ క్లోజ్గా ఉందని చెప్పి శృతి తనతోన బ్రేకప్ చేపిస్తుంది కదా. వాళ్ళల్లో విరాట్ కూడా ఒకడు. ఈ విషయం తెలియక శృతి లవ్ లో పడిపోయింటది. ఐశ్వర్యను విరాట్ పాత జ్ఞాపకాలు మళ్ళీ కొత్తగా రిఫ్రెష్ చేసుకుంటుంటే దొరికిపోతారు. పెళ్లి పెటాకులైతుంది. ఎగ్జాక్ట్లీ అట్ దిస్ మూమెంట్ సిద్ధు వెళ్ళి స్టేజ్ మీదనే శృతికి ప్రపోజ్ చేస్తాడు. అక్కడే పెళ్లి చేసుకుంటాడు. ఇక హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్. ఇది ఇయాల్టి రేడియో సిటీ రాంగ్ స్టోరీలో ట్విస్ట్. మళ్ళీ రేపు ఇంకొక క్రేజీ స్టోరీతో నీ ముందుకు వస్తా. అప్పటిదాకా స్టే ట్యూన్డ్. Radio City Wrong Story by Radio City RJ Sid.